गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। హరి ఓం అమ్మ. హరి ఓం అండి. మనం కైవల్యాశ్రమ చలాచల బోధోపదేశ మందిరం నుంచి కార్తీక మాసంలో శ్రీశైలం యాత్ర, మల్లేశ్వర దర్శనం, మల్లికార్జున దర్శనం, శివరాంబ దర్శనం పూర్తి చేసుకొని వచ్చాము. అలాగే కార్తీక పౌర్ణమి, చంద్రగ్రహణం, గ్రహణకాల అభిషేక అర్చనాదులను గురుస్థానంలో నిర్వహించుకున్నాం. ఇదంతా 8వ తారీఖు జరిగింది.
అప్పటి నుంచి మనందరి గురువు గారు స్వామి నిర్భయానందుల యొక్క కృపచేత స్ఫూర్తిగా స్ఫురించినటువంటి ప్రార్థన, అలాగే మాలా మంత్రం అందరికీ అందించే ప్రయత్నం గత 2-3 రోజులుగా జరుగుతోంది. ప్రతి ఆశ్రమానికి కూడా వారి ప్రార్థన, గురు ప్రార్థన ఒకటి ఉంటుంది. ఆ గురు ప్రార్థన ఒకసారి ఇవాళ అందరికీ గ్రూప్లో పంపించడం జరిగింది. శ్రీమత్ పరశివ రూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో అముద మదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురు జయ జయ పర శివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పర శివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఈ గురు స్తోత్రాన్ని అందరూ సత్సంగాలు పూర్తి చేసేటప్పుడు శాంతి మంత్రం చివరలో మనం అనుసంధానం చేసే ముందు ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే అక్కడ అధిష్టానం దగ్గర హారతి ఇచ్చేటప్పుడు, పూజ చేసేటప్పుడు కూడా ఈ గురు స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. దీనివలన మనలో ఒక గురు స్ఫూర్తి ఉద్దీపితమయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రతి అధిష్టాన నిర్మితమైనటువంటి గురుమూర్తికి కూడా తప్పక మాలా మంత్రం, గాయత్రి మంత్రాలు 24 అక్షరాలతో గాయత్రి ఛందస్సులో అందించబడితే దాన్ని గాయత్రి మంత్రం అంటారు. ఉదాహరణకి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని రుద్ర గాయత్రి మంత్రం అంటారు. అలాగే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు. ఇది అమ్మవారి గాయత్రి. ఇలాగా అంటే గాయత్రి మంత్రానికి తప్పనిసరిగా ఓంకారం జోడించబడాలి అనే నియమం ఉంది. కానీ వాస్తవానికి విశ్వామిత్ర మహర్షి అందించినటువంటి గాయత్రి మంత్రానికి ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటటువంటి సముదీకరణతో త్రిలోకములను, త్రిమూర్తులను, త్రిశక్తులను, త్రిగుణాలను అధిగమించగలిగేటటువంటి గాయత్రి విద్యను విశ్వామిత్ర మహర్షి మనకు అందించారు. అలాగే ప్రతి అశరీర గురుమూర్తికి తప్పక ఈ గాయత్రి అనుసంధానం ఏర్పరచుకుంటాం. అలాగే మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు అశరీర గురువు వారికి మనం ఈ కార్తీక మాస సంకష్టహర చతుర్థి నేడు మనందరి అజ్ఞానయుతమైన, అవిద్యాపూరితమైనటువంటి సంకటాలను తొలగించమని ప్రార్థిస్తూ వారికి మనం
చిరు సమర్పణ, వారి కృపని అందుకోవడానికి మాలా మంత్రాలను, గాయత్రి మంత్రాలను వారు అందించిన స్ఫూర్తి మేరకు మనం అందుకునే ప్రయత్నం చేద్దాం. అవి కూడా ఇప్పుడు మన సత్సంగ సభ్యులందరికీ అందించే ప్రయత్నం జరిగింది. నిర్భయానందాయ విద్మహే అభయప్రదాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. నిర్భయానందాయ విద్మహే నిరావరణాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. నిర్భయానందాయ విద్మహే అచల పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. ఈ మూడు కూడా మాలా మంత్రాలు. 24 అక్షరాల కంటే కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాటిని మాలా మంత్రాలు అని అంటారు. అమ్మవారి మాలా మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌర్ త్రిపుర సుందర్యై నమో నమః. ఈ 21 అక్షరాలు. అలాగే అలా రకరకాల మాలా మంత్రాలు ఉంటాయి. ప్రతి దేవతకి కూడా ఒక మాలా మంత్రం. ఈ మాలా మంత్రాలు గురు గీతలో చెప్పబడినటువంటి గురుమాలా మంత్రం అని అంటాం. ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవ వశీకరాయ సర్వ పాప వినాశాయ సర్వ మంత్రఛేదనాయ త్రైలోక్యవశమానాయ స్వాహ. ఇది గురుమాలా మంత్రం. అలాగే మనందరి గురువు గారి కోసం మనం ఈ 3 మాలా మంత్రాలను వారు అందించినటువంటి స్ఫూర్తి మేరకు మనం మానసిక ఆశ్రయంతో వాటిని అందుకుని వారి కృపను, అశరీర గురు కృపను పొందే ప్రయత్నం చేయాలి. ఇక నిర్భయానందాయ విద్మహే ధ్రువాయ ధీమహి తన్నో పర ప్రచోదయాత్. ఇది నిర్భయానంద గాయత్రి. 24 అక్షరాలతో నిర్మించబడింది. ఇది కూడా మనందరికీ శ్రేయస్కరం. వీటిని గురుప్రసాదంగా మనం ఆశ్రయించే ప్రయత్నం చేద్దాం. చదవండి మా గురు గీత. 22వ పేజీ అండి, 40వ శ్లోకం. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానిల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యం. ఆగమ్మ జ్ఞాన అనల, అనిల అనల ఒక అక్షరం, ఒక చిన్న పొరపాటు. అక్కడ ఉన్నది జ్ఞానానల. చదివేటప్పుడు జ్ఞానానిల అని వచ్చింది అనమాట. అనలం అంటే అగ్ని, అనిలము అంటే వాయువు. గుడే కదండి అంటే అగ్ని కాస్త వాయువు అయిపోతుంది అనమాట. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ అవుతుండాలి. కర్మ బంధ విదాయిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము. పరబ్రహ్మ జ్ఞానాగ్ని యొక్క సామర్థ్యము చేత ఆశ్రితులకు శిష్యులచే అనేక జన్మముల యందు పొందబడిన పుణ్య పాపకర్మల యొక్క స్వభావమును భస్మము చేయుచున్న ఆ శ్రీ సద్గురువు కొరకు నమస్కారం. గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని మనం ఉపాసన చేస్తాం. ఎందువల్ల అంటే ఆ జ్ఞానాగ్ని అనే ప్రసాదాన్ని ఇవ్వగలిగిన వాడు పరబ్రహ్మ. పరబ్రహ్మము తప్ప వేరే ఎవరు కూడా ఎవరికి కూడా జ్ఞానాగ్ని అనే ప్రసాదాన్ని ఇవ్వలేరు. అంటే ఉత్తమ ప్రసాదం ఏంటి అని నేను అడిగామనుకో. తిరుమల వెళ్ళారు, ఏమంటే ప్రసాదం స్వీకరించారా? కళ్యాణం లడ్డు తీసుకున్నాడు. అక్కడ ఉత్తమ ప్రసాదం అది. కళ్యాణం చేయించుకుంటే ఒక 3 కళ్యాణం లడ్డూలు, మంగళాక్షతలు ఇస్తారు.
సరే లేదు, లోపలికి వెళ్ళి అష్టదళ పాదపద్మారాధన చేసి వచ్చారు. అప్పుడు కూడా కళ్యాణ లడ్డూలు ఇస్తారు, అభిషేక తీర్థం ఇస్తారు, అక్షతలు ఇస్తారు. ఇట్లా ప్రతి ఆలయంలో, ప్రతి ఆశ్రమంలో కూడా ఒక ఉత్తమమైన ప్రసాదం ఎప్పుడు ఉంటుంది. ఈ ఉత్తమమైనటువంటి ప్రసాదం వాస్తవానికి సాధకులైనటువంటి వాళ్ళకి ఏంటి అంటే జ్ఞానానలం, అంటే జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్ని అనే ప్రసాదమే చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ జ్ఞానాగ్ని అనే ప్రసాదాన్ని అందుకున్నప్పుడు మాత్రమే మానవుడు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని చెప్పిన భగవద్గీతా సూత్రం మనకు అనుభవానికి వస్తుంది. అంటే మనకు అర్థమైంది చెప్పాలని అర్థం. సరేనయ్యా, వేరుశనగ గింజలు ఒకసారి ఎప్పుడు జరిగింది, అక్కడికి వెళ్ళాం, మన గురుస్థానానికి వెళ్ళాం. వెళితే అక్కడ అమ్మగారు వెళ్ళేటప్పటికి ఏదో వేయించిన వేరుశనగ గింజలు బెల్లం పెట్టారు. గ్రామాల్లో సాయంత్రం పూట తినేటటువంటి ఉపాహారం. సరే పెడితే బలరామయ్య గారు వచ్చారు అక్కడికి, బలరామకృష్ణయ్య గారు వచ్చారు. సాయంత్రం ఎక్కడెక్కడ కూర్చున్నాం, ఒక పీట మీద కూర్చుని ఉంటే ఆవిడ పాపం 3 ప్లేట్లు తెచ్చిచ్చారు. ఏమైనా స్ఫురించిందా? ఏముంది అక్కడ స్ఫురించడానికి? ఎదురుకుండా చూస్తే ఏమున్నాయి? గింజలు వేయించి ఉన్నాయి, వేసిన గింజలు వేయించి ఇచ్చారు, పక్కన తినడానికి బెల్లం కూడా ఇచ్చారు. సంతోషం. ఏమైనా స్ఫురించిందా అనగానే ఆలోచించామన్నమాట. ఏంటి స్ఫురించడం? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా అన్నారు. అంతే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏమిటి? వేయించిన గింజలు, అవి మొలకెత్తవు. ఈ వేరుశనగ గింజలు పట్టుకెళ్ళి భూమిలో పాతేస్తే మొలకెత్తుదయ్యా అని అడిగారు. మొలకెత్తవంటే అన్నాం. అలా అవ్వాలయ్యా, అది ఆవిడ సందేశం. ఆవిడ మాటలతో చెప్పరు, చేతలతో చెప్తారు. మరి పక్కన బెల్లం దృష్ట్యా చూస్తేనేమో భోగ వస్తువు, మధుర పదార్థం దృష్ట్యా, జగద్భావంతో చూస్తే అది భోగ వస్తువు. అదే జ్ఞాన దృష్టితో చూస్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. అయినా నువ్వు నిర్భయానంద స్వామి దగ్గరికి ఎందుకు వచ్చావు? జగత్ అనే భోగం కోసం వచ్చావా, లేదా జ్ఞానాగ్ని అనేటటువంటి దాంట్లో నీ కర్మలను దగ్ధం చేసుకోవడం కోసం వచ్చావా? ఈ లక్ష్యం ఏమిటి? గురువుని ఆశ్రయించాను అన్నావు, రోజు పొద్దున వస్తున్నావు, సాయంత్రం పోతున్నావు, సాయంత్రం వస్తున్నావు, మళ్ళీ రాత్రికి పోతున్నావు, వస్తున్నావు. ఏమిటి నీ లక్ష్యం అని ఆ సూచనని గ్రహించాలి. మౌన వ్యాఖ్యా పద్ధతి అంటే ఇలా ఉంటుంది. చెప్పరు, ఏం చెప్పరు. అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న దాంట్లో నుంచి నువ్వు గ్రహించాలి. గ్రహించాలంటే నీకు ఆ జ్ఞాన సూత్రాలన్నీ తెలిసి ఉండాలి. ఆ లక్షణాలన్నీ నీకు సాంఖ్యధార గమనస్క విధులు, భగవద్గీత, అష్టావకర గీత, వివేక చూడమని ఈ ఏవైతే పారమార్థిక గ్రంథ సముచ్చయం ఉందో అదంతా ఆ సూత్రాలన్నీ నీ మనసుకు వంటబట్టి ఉండాలి. అప్పుడు అక్కడ ఒక రెప్పపాటులో స్ఫురింపజేసేస్తారు అంతే. ఇది నీ లక్ష్యం. ఆ విత్తనాలను వేయిస్తే ఎలాగైతే అవి పునః అంకురించే శక్తిని కోల్పోయినయ్యో, అలాగా ఏ కర్మ బీజాల వలనైతే జన్మ కర్మ చక్రం తిరుగుతూ ఉందో ఆ కర్మ బీజాలను జ్ఞానాగ్నిలో బాగా వేయించాలి. వేయించిన విత్తనము వలె సత్శిష్యుడు తయారవ్వాలి. అప్పుడే గురు శిష్య ఐక్యతా సిద్ధి సాధ్యం. ఎందుకని? గురువు గారికి కర్మవశాత్తు లభించే జన్మ లేదు, జ్ఞానాగ్ని లభించింది. వారికి కర్మ బీజాలన్నీ దట్టమైపోయినాయి కాబట్టి అవి పునః అంకురించే శక్తిని కోల్పోయి. ఇదే ప్రశ్న మనకి చాలా చోట్ల
విచారణ చేయబడుతుంది. అంటే బ్రహ్మనిష్ఠుడికి కర్మ అనుభవం ఉందా లేదా? చాలా పెద్ద ప్రశ్న. కర్మానుభవం లేదు. అదేంటండి? ఆయన కూడా మాలాగానే తింటున్నాడు, మాలాగానే ఉంటున్నాడు, మాలాగానే పరిగెడుతున్నాడు. మొన్నేగా చూసాం, శ్రీశైలం గిరి ప్రదక్షిణలో బాగా పరిగెట్టాడు. అంతకుముందు స్కందాశ్రమం బాగా పరిగెట్టాడు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశాడు. అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు. మాతో పాటు కాశీలో గంగలో మునిగాడు. కాశీ విశ్వేశ్వర దర్శనానికి వచ్చాడు. అన్ని మేం చేసిన పనులే చేస్తున్నాడు కదా. మరి ఆయన బ్రహ్మనిష్ఠుడు అని ఎలా ఒప్పుకోవాలి? అవేవి అంకురించవు. ఎలా మాకు తెలిసేది? పునః పునః చేయమనే ప్రేరణ కలుగుతుంది. వృత్తిరాహిత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. వృత్తి నిరోధం చేస్తే యోగం, వృత్తి రహితమైతే జ్ఞానం. చాలా చాలా తేడా ఉంది. వృత్తి నిరోధానికే చాలా కాలం పట్టేటటువంటి యోగ జీవనం, దాన్ని జ్ఞాన జీవనంగా మార్చాలి. వృత్తిరహితంగా అమనస్కంగా ఉండాలి, ఊరకు ఉండాలి. మా తండ్రి గారి తల్లి గారు, నాయనమ్మ గారు అనుకునేవారు, ఊరకుండు వాడు ఉత్తమ యోగిరా అనేవారు. అంతే ఏమన్నా చెప్పమ్మా అంటే ఈ మాట ఒకటి అనేవారు. అంతే ఊరకుండు వాడు ఉత్తమ యోగిరా అంటే ఆవిడ సూచన. అంతే ఎవరైనా అనుకోనివ్వండి, ఏదైనా అంతే. ఎవరన్నా కదిలిచ్చారు అనుకోండి ఈ మాట అనేది. అంతే ఊరకుండు వాడు ఉత్తమ యోగిరా. ఎప్పటికి తెలిసింది ఆ విషయం? భగవాన్ రమణుల సొమ్మాయిరప్ప తెలిసేదాకా తెలియదు. ఇప్పుడు చిన్నప్పుడు ఆవిడ 5 ఏళ్లకో 8 ఏళ్లకో చెప్పింది పాపం. కానీ మరి ఆ సూచన ఎప్పుడు ఫలించిందయ్యా అంటే 25 ఏళ్ళు వస్తాయి కానీ ఫలించారు. అప్పుడు తెలుసుకున్నాం, ఓ ఊరకొండడం ఏమిటి అంటే సోమాయిరప్ప ఊరకుండు అన్నారు భగవాన్ రమణులు. మరి గొప్ప సూచన కదా. అలాగా పెద్దల దగ్గర ఎట్లా ఉంటుందయ్యా అంటే అంత సూచన అంతే. చూపి చెప్పగరాని సూక్ష్మమదియే అంటారు. ఇప్పుడు అక్కడ వేరుశనగ గింజలు ఏం చేశారు? చూపారు. చెప్పారా? చెప్పలేదు. కానీ సరైన సచ్చిష్యుడికి బోధపడిందా పడలేదా? ఏమవ్వాలో అయిపోయింది. లక్ష్యం తెలియబడిందా లేదా? తెలియబడింది. మరి ఇప్పుడు సాధన చెయ్యాలా వద్దా? చేయాలి. ఎప్పటిదాకా చెయ్యాలి? జ్ఞానాగ్ని జ్ఞానానల ప్రభావేన. ఏం చేయాలండి అంటే కర్మబంధ విదాహిని అన్నారు. విదాహిని అంటే దాహం అనొచ్చుగా, దాహం అని అనొచ్చు కదా. కర్మబంధ విదాహిని అంటున్నారేమిటి అంటే అది విశేషమైన దాహమయ్యా. ఎందుకని విశేషమైన దాహం అంటే అనేక జన్మ సంప్రాప్తం. అనేక జన్మ సంప్రాప్తమైనటువంటి కర్మబంధమనే విశేషమైన దాహం. కర్మ అంటేనే పుణ్యం పాపం అని అర్థం. ఏ ఆలోచన కలిగిన ఆ ఆలోచన అయితే పుణ్యం, లేకపోతే పాపం, లేదంటే మిశ్రితం, రెండింటి కలిపింది. మరి ఈ విశేషమైన దాహం ఉడిగేదట్లాగా అంటే వెళ్ళి అగ్నిలో కూర్చోవయ్యా బాబు అంటున్నారు. ఏంటండి దాహం తెచ్చమంటే నీళ్లు తాగమని చెప్పాలి కానీ వెళ్ళి జ్ఞానాగ్నిలో కూర్చోమంటున్నాడు. జ్ఞానానల ప్రభావేన. అసలు జీవితంలో నీకు దాహం అనే ప్రసక్తి లేనట్టుగా అవ్వాలి. ఇందులో కూడా ఒక రహస్యమైన సూచన ఇమిడి ఉందన్నమాట. అంటే అర్థం ఏమిటి? విదాహం అని ఆయుర్వేదంలో వాడతారన్నమాట. సంస్కృత శబ్దం. అంటే కొంతమందికి విశేషమైన దాహం కలుగుతుంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం లేదు. రోజు మొత్తం మీద 5 లీటర్లు 6 లీటర్లు 10 లీటర్లు 20 లీటర్లు తాగేస్తూ ఉంటాడు అంతే. కానీ వాడి దాహం మాత్రం తీరదు. ఎందుకు ఇలా పోల్చారయ్యా అంటే లక్షలాది జన్మలు ఎత్తేవయ్యా. లక్షలాది జన్మలు ఎత్తినా నీ దాహం తీరలేదు. జన్మ దాహం తీరడం లేదు.
మళ్ళా పుట్టాలనే దాహం తీరలేదు. ఎందుకు మళ్ళా పుట్టాలి? కర్మాసక్తత చేత. ఎందుకు కర్మాసక్తత? గుణధర్మం చేత. ఎందుకు గుణధర్మం చేత? అవిద్య చేత. ఎందుకు అవిద్య చేత? అవిద్య అనాది. మీరు ఇప్పుడు ఎలాగండి పరిష్కారం? ఎప్పుడు జ్ఞానంతో కర్మ చేయి, ఎప్పుడూ స్వరూప జ్ఞానంలో ఉండు, ఎప్పుడూ నిర్ణయంగా ఉండు, కర్మాసక్తత లేకుండా కర్మ చేయి. పద్మపత్ర వివాంభస వలె చేయి, ఆ కమలపత్రముల వలె ఉండు. మరి ఇంకేం చేయమంటారండి? స్వరూప జ్ఞాన నిష్ఠుడవై ఉండు, స్వధర్మ నిష్ఠుడవై ఉండు, పరధర్మాన్ని విడిచిపెట్టు. ఇంకేం చేయమంటారండి? సూర్యచంద్రాగ్నుల మండలత్రయం ఏదైతే ఉందో ఆ మండలత్రయము ప్రకాశింపచేయజాలనటువంటి పురుషోత్తమ ప్రాప్తిని పొందు. అక్షర పురుషం దాకా ఉంటే జ్ఞానాగ్ని లభించదు. పురుషోత్తమ ప్రాప్తి కలిగినటువంటి వాడికి జ్ఞానాగ్ని లభిస్తుంది. ఆ మాట గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, సాక్షాత్ పరబ్రహ్మ అన్న ప్రథమ ఉపాసన ఉపదేశ గురూపదేశ శ్లోకంలో కూడా అదే ఇమిడ్చబడి ఉంది. దీనికి ఒక మౌలిక సూత్రం ఉంది. యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు దృగ్ దీక్షా సాంప్రదాయాన్ని చూచారు. ఆయన దర్పణ విద్యా విధానాన్ని చూచారు. ఈ శ్లోక రహస్యం నీకు తెలుసా అన్నారు. ఏమనంటే చిన్నప్పటి నుంచి చెప్పారు, అది చదువుకోవడమే కానీ దాని సంగతి తెలియదు అన్నాం. ఆయన ఇది దర్పణ విద్యా విధానంలో దర్శనంగా వస్తుంది. ఎవడికైతే బ్రహ్మనిష్ట ప్రాప్తిస్తుందో వాడు సత్యలోక దర్శనానికి వెళతాడు. 7 ఊర్ధ్వలోకాలలో భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఇలాగా చిట్ట చివరికి సత్యలోకం, అది సహస్రాల మధ్య స్థానంలో ఉంటుంది. అక్కడ గురువులందరూ కొలువు తీరి ఉంటారు మహీపీఠంలో. ఆ గురుమండలం రూపంలో ఉన్నటువంటి దాంట్లో సగుణ సాకారమై చతుర్ముఖ ప్రజాపతి ఉంటాడు. ఆయన దర్శనానికి తీసుకెళ్తారు బ్రహ్మర్షులు. అయ్యా, ఈయన బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకున్నాడు, ఈ బ్రహ్మజ్ఞానిని మీరు కొద్దిగా పరిశీలించి పరీక్షించండి అని చతుర్ముఖ ప్రజాపతి గారి దగ్గర తీసుకెళ్తారు. తీసుకువెళితే వారి దర్శనంతో బ్రహ్మజంపి అంటారు. బ్రహ్మం చంపడం ఏమిటండి? చంపడం అంటే చంపడం అని కాదు అక్కడ ఉద్దేశ్యం. ఏ బ్రహ్మనిష్ఠుడైనా తన దగ్గరకు రాగానే ఆయనలో ఈ చతుర్ముఖ ప్రజాపతి లయం అయిపోతాడు. తనను తాను ఆయనలో ప్రవేశింపజేసుకుంటాడు. అలా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది, అలా బ్రహ్మనిష్ట లభిస్తుంది. మొదటి పని అయిపోయింది. పదనైనా ఇక నీకు మొదటి పరీక్ష అయిపోయింది. రెండో పరీక్ష దగ్గరికి తీసుకువెడతారు. అది ఎక్కడ అంటే వైకుంఠానికి పట్టుకెళ్తారు. అక్కడ యోగ నిద్రాపరుషులైనటువంటి మహావిష్ణువు హాయిగా ఉంటారు. అంటే మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళారు. అయ్యా, ఈయన ఎవరో వచ్చారు, ఈయన బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్ళాం, బ్రహ్మగారే ఆయనలో లయం అయిపోయారు, మరి తమరేమైనా కాస్త వీరిని పరీక్షించి బ్రహ్మర్షి పదవికి ఏమైనా అర్హత ఉందో లేదో చూస్తారా అని అడుగుతారు. అడిగితే సరే అయితే నా వలే ఉండగలడో లేడో చూడవయ్యా అంటారట. అంటే మహావిష్ణువు వలె ఉండాలట. అనంత విశ్వం అంతా విష్ణు నాభి మధ్యస్థమై ఉండట. ఇదేమిటండి అంటే గెలాక్టిక్ సెంటర్ అయ్యా బాబు, అది విష్ణు నాభి. అనంత విశ్వం అంతా కూడా ఒక స్థానంలో నుంచి వెదజల్లబడుతున్నట్లుగా కనబడుతుంది. అది విష్ణు నాభి. ఆ దాని మధ్యలో ఒక సహస్రార కమలం వలె విచ్చుకుని ఉన్న దాంట్లో ఈ చతుర్ముఖ ప్రజాపతి గారు సృష్టి క్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు మహావిష్ణువు గారిని గెలవాలట, బ్రహ్మగారినేమో లయం చేసుకోవాలట, మహావిష్ణువు గారినేమో గెలవాలట.
ప్రపంచంలో ఎవరైనా మహావిష్ణువుని గెలవగలుగుతారా? యుద్ధం చేసి కాదయ్యా. మరి ఏం చేయమంటారండి? పోనీ ప్రపత్తి చదవమంటారా? వెంకటేశ్వర ప్రపత్తిలాగా కమలాకుజూజుక కుంకుమతో నియదారు నిదాదురనిలతనో, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో, అలా కుదరదు నాయన. ఆ పద్ధతులు కుదరవు. మరి ఏం చేయమంటారండి? ఆయన వలె నువ్వు ఉండాలి. ఆయన వలె నువ్వు ఉంటేనే ఆయన గెలవడానికి వీలవుతుంది. అదేమిటండి? నువ్వు నరుడవు, ఆయన నారాయణుడు. మీ ఇద్దరి మధ్య భేదం లేదు, అభేదం. ఎప్పుడు? నరుడు నారాయణ స్థితిని పొందినప్పుడు. నరుడు నరుడుగానే ఉంటే అది సాధ్యపడదు. కాబట్టి నరుడు ఎప్పటికైనా ఏ స్థితిని పొందాలి? నారాయణ స్థితిని పొందాలి. అంటే సర్వవ్యాపక స్థితి. నారం అంటే నీరం. నీరు ఎలా అయితే అంతటా వ్యాపించి ఉందో అలాగా ఆయనం అంటే వ్యాపకం. అలాగా అనంత విశ్వం అంతా వ్యాపకమై ఉన్నటువంటి మహావిష్ణువు స్థితిని నువ్వు అనుభవ స్థితితో పొందాలి. అప్పుడు నీ నరత్వం పోయింది, మృగత్వం పోయింది. మొదట బ్రహ్మగారిని లయం చేసుకోవడంలో మృగత్వం పోయింది. నారాయణ స్థితిని పొందడం ద్వారా నరత్వం పోయింది. ఇప్పుడు మృగత్వం పోయింది, నరత్వం పోయింది. మరి ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గర పని అయిపోయినట్టు. బ్రహ్మ చంపి విష్ణు గెలిచి 2 పనులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు మూడవ అన్నారు త్రిమూర్తులలో. వారెవరు? రుద్రులు. ఆ కైలాసానికి పట్టుకెళ్ళారట. అయ్యా, నేనేదో బ్రహ్మానుసంధానం చేశాను, తత్వమసి మహావాక్యోపదేశం పొందాను, అయమాత్మ బ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని పొందానంటున్నాడు. బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్ళాం, వారు లయమైపోయారు. ఇదిగో విష్ణువు గారి దగ్గరికి తీసుకెళ్ళాం, వారు వీరు సమానం అన్నారు, వారిని గెలిచారు. మరి ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చాం, ఏమిటి పరిస్థితి? కాస్త మీరు ఏమైనా పరిశీలించి వీరి అధికారిత్వానికి ఏమైనా ఆమోద ముద్ర వేస్తారా బ్రహ్మర్షి స్థితికి అన్నాడు. తీసుకెళ్ళిన వాళ్ళు కూడా బ్రహ్మర్షుడే. కానీ ఎగ్జామినర్ ఎవరు అంటే రుద్రుడు గారు. త్రిమూర్తులే ఎగ్జామినర్లు అన్నమాట. ప్రతిదానికో ఎగ్జామినర్ ఉండాలి కదా, పరీక్షాధికారి ఉండాలి. ఆపాతాళనభస్థలాంత భవనత్ బ్రహ్మాండమావిస్ఫురత్. నా స్వరూపం అది కదా. మరి ఆయన స్వరూపం ఏమిటట అని రుద్రుడు అడిగాడు. ఆయనేమో యోగ నిద్రాపరవశుడు, ఆయన సర్వవ్యాపకుడు, విశ్వవ్యాపకుడు, విశ్వం విష్ణుర్వషట్కారో అని చెప్పబడ్డవాడు. ఆయన పరిస్థితి అది. మరి ఈయన పరిస్థితి ఏమిటండి అంటే ఆపాతాళ నభస్థలాంత భవనత్ బ్రహ్మాండమావిస్ఫురత్. ఇది పాతాళమని, అది సత్యలోకం అనేటటువంటి ఏ భేదము లేకుండా 14 భువన భాండాలు వ్యాపించి ఉన్నటువంటి జ్యోతిర్మయ స్వరూపం కదా నా స్వరూపం. మరి నారాయణుడితో సమమయ్యానంటున్నావుగా, మరి నీ స్వరూపం ఏమి అనగా అప్పుడు ఈ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సాధకుడు సత్శిష్యుడు తన గురువుగా ఆ ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తాడు. అలాంటి దర్శనం పొందినటువంటి వాడు ఆ గురువు శివాయ గురువైన అయ్యా తమరే నాకు గురువు అంటాడంట. వెంటనే ఆ 14 భవన భాండాలు వ్యాపించినటువంటి జ్యోతిర్మయమైనటువంటి స్థితిని దర్శించి ఈశ్వరా తమరే గురువు అని గురువు యందు అభిన్నుడు అభేద స్థితిని పొందాడు. ఎప్పుడైతే ఆ అభేద స్థితిని పొందాడో అప్పుడు ఇక ఈయనకి బ్రహ్మర్షి పదవి వచ్చేసింది, బ్రహ్మనిష్ట కలిగింది. ఈ రకంగా త్రిమూర్తుల యొక్క స్థితులను మనకు అందించే ప్రయత్నం. ఆ బ్రహ్మాండ భవన భాండములన్నీ కూడా ఏ రీతిగా దైవీ చైతన్య స్థితిలో నిర్వహించబడుతున్నాయో, అధిష్టానమై ఉన్నాయో, ఆ అధిష్టానము ఈ ఆశ్రయము, ఆ అధిష్టానంలో ఈ ఆశ్రయం అలా లేకుండా పోయింది, ఉన్నది బ్రహ్మమై ఎలా ఉన్నది అనే నిర్ణయం ద్వారా పరబ్రహ్మం అనేటటువంటి జ్ఞానాగ్నిని ప్రసాదిస్తారట ముగ్గురు కలిసిపోయి. ఇప్పుడు ఇక బ్రహ్మ విష్ణు రుద్రులు లేరు, ఏమైపోయారండి? ముగ్గురు కలిసి పరబ్రహ్మమే అయిపోయారు. ఎప్పుడైతే ముగ్గురు కలిసినటువంటి పరబ్రహ్మం అనేటటువంటి ఏకస్వరూపం నీకు నిర్ణయమైందో
బ్రహ్మనిష్ట ద్వారా. అప్పుడు నీకు ఒక ప్రసాదం లభించింది. అదే ఉత్తమ ప్రసాదం. దానికి జ్ఞానాగ్ని అని పేరు. జీవుడు క్షుధాగ్ని చేత పీడితుడు. అంటే ఏమిటయ్యా అంటే పుడుతూనే ఆకలితో ఏడుస్తూ పడతాడు. వాడు పుడుతూనే ఏడుస్తాడు. దేనికోసం అంటే ఆకలి. తల్లిని చేరతాడు. తల్లిని చేరగానే ఆకలి తీరుతుంది, వాడు హాయిగా నిద్రపోతాడు. మరి క్షుధాగ్ని పీడితుడు జీవుడు, తాపాగ్ని పీడితుడు జీవుడు, చితాగ్ని చేత బాధితుడు జీవుడు. వీడు ఎంతసేపు అగ్ని చేత బాధించబడుతూ ఉంటాడు. క్షుధాగ్ని, తాపాగ్ని, చితాగ్ని. మరి ఏమండి ఆ అగ్ని స్వరూపం మమ్మల్ని ఏమైనా కరుణించవచ్చు కదా? ఆ అగ్ని మీడే పురోహితం, కరుణించడానికే కదా ఆయన పురోహిత స్వరూపం. అందుకని ఆ అగ్నిని దైవంగా హవ్యవాహనుడుగా ఆరాధన చేసే సంప్రదాయం వేదం అందించింది. కాబట్టి మనం అందరం తప్పక ఆ జ్ఞానాగ్ని స్వరూపాన్ని అందుకోవాలి. ఆ పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని పొందాలి. పరము అనేటటువంటి నిర్ణయం అన్నింటినీ దాటిస్తుంది. ఆ దాటించిన స్థితిలో మాత్రమే ఆ జ్ఞానాగ్ని లభిస్తుంది. అందుకే దానికి పరమ పదం అని పేరు. అంటే 14 భువనాలు కాదు అది, 14 భువనాలు లేనిది. 14 భువనాలు లేదంటే భూలోకం కూడా లేదనే అర్థం. భూలోకమే లేదంటే భూలోకం మీద ఒక మహానుభావుడు ఎక్కడున్నాడు, వాడి శరీరం ఎక్కడుంది, వాడే ఆశ్రమంలో ఉన్నాడు, వాడే గుడిసెలో ఉన్నాడు, వాడే ఇంట్లో ఉన్నాడు, వాడికి ఎంతమంది ఎన్ని వేదాలు చదువుకున్నాడు, ఎన్ని తాళపత్ర గ్రంథాలు రాశాడు, ఎన్ని కవిత్వాలు రాశాడు, ఎన్ని స్తోత్రాలు రాశాడు, ఎన్ని మంత్రాలు చదివాడు, ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మానవుడికి ఈ ప్రతి పరిమితి కూడా ఒక దాహమై పనిచేస్తుంది. ఏమిటయ్యా ఈ దాహం? ఈ దాహం తీరనది అంటూ ఓ పాట రాశాడు ఆయన. అంటే ఏమిటయ్యా అంటే అది పునః 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 సెలవేస్తూ ఉంటుంది, అల వేస్తూ ఉంటుంది. సముద్రంలో అలలు ఎలా అయితే నిరాటంకంగా నిరాధారంగా వస్తూ ఉంటాయో అలా మనలో అలలుగా ఈ దాహం వస్తుంది. చేసిన పనే మళ్ళా చేసిన పనే మళ్ళా చేస్తూ ఉంటాడు, కానీ ఏదో కొత్తదనం ఉందని భ్రాంతి చెందుతాడు. భగవాన్ రమణులు అంటారు, ఆయన తిన్న అన్నమే తినుట లేదా, పోయిన నిద్రే పోవుట లేదా, ఏ కొత్తదనం ఉన్నది? కానీ మానవుడు పోవద్దు, లేచిన దగ్గర నిద్రపోయే వరకు ఎక్కడో ఒక చోట కొత్తదనాన్ని వెతికి పట్టుకోవాలని జగత్ చిత్రాన్ని, జీవ చిత్రాన్ని, ఈశ్వర చిత్రాన్ని బాగా పరిశోధన చేస్తూ ఉంటాడు, అన్వేషణ చేస్తూ ఉంటాడు. చేసి 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 చివరికి విసిగి వేసారిపోతాడు. ఏమయ్యా విసిగి వేసారిపోయావు కదా, ఇకనైనా విరమిస్తావా అని వసువులు అడుగుతారట శరీరం వదిలేసేటప్పుడు. వసువులు ఉన్నారండి, దిక్కులలో దిక్పాలకులుగా. ఈ వసువులు ఏం చేస్తారయ్యా అంటే, ఏమయ్యా అయిపోయిందని అన్వేషణ నిర్ణయం అయిందా, ఏమైనా పరబ్రహ్మపదం నిర్ణయం అయిందా అని మరణ వేదన కాలంలో ఒక ప్రశ్న వేస్తారట ఈ నిర్గమించే జీవుడు. ఏమో ఆ పరమపదం సంగతి, ఆ పరబ్రహ్మపదం సంగతి నాకు తెలియదు కానీ అని దీర్ఘం తీసి ఏదో ఒకటి అడుగుతారు. ఏదో ఒకటి అడిగితే ఆ ఒకటిగా ఉన్నటువంటి పరబ్రహ్మము కాస్త పక్కకు పోయి నిర్ణయంగా ఉండవలసిన స్థితి పోయి క్షుధాగ్ని చేత, తాపాగ్ని చేత, చితాగ్ని చేత బాధించబడేటటువంటి జీవ శరీరాన్ని అపేక్షించేటటువంటి స్థాయికి వచ్చేస్తాడు. పునః మరణ వేదన, ప్రసవ వేదన అయిపోతుంది. అంతేనట. సృష్టి అంటే ఏమిటయ్యా? మరణ వేదన, ప్రసవ వేదన. మరలా ఏమిటయ్యా? ప్రసవ వేదన, మరణ వేదన. అంతే, ఎంతకు మించిన పెద్ద పని లేదు. ఒకటే పనిట, అయితే ప్రసవ వేదన లేకపోతే మరణ వేదన. వేదనతో మొదలవుతుంది, వేదనతో ముగించబడుతుంది. అందుకని కర్మ బంధ విధాని. వేదన ఎవరికైనా బంధం కదా. మరి
ప్రసవ వేదనైనా బంధమే, మరణ వేదనైనా బంధమే. మరి ఆ బంధంలో నుంచి బంధమే సత్యం అనుకొని, బంధమే సుఖం అనుకొని, బంధమే నిత్యం అనుకొని, భ్రాంతియే సత్యం అనుకొని ఉండటం కదా విదాహము, తీరని దాహం, విశేష దాహం. చూడండి, ఎప్పటికప్పుడు ఆ నేను నాది అనే రూపాలలో ఈ దాహం పనిచేస్తూ ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. శరీరధారులకెల్లా తప్పదు. ఏమండి మరి శరీరధారులకెల్లా తప్పదంటే ఎవరికి జ్ఞానాన్ని లభించదంటారా? లభిస్తుంది. మొదట శరీరీ, శరీరంలో ఉన్న శరీరీ. ఆ తదుపరి ఆ శరీరీ అంటే ఏమిటండి? పిండాండ సాక్షి శరీరీ, బ్రహ్మాండ సాక్షి ఆ శరీరీ. కాలచక్రానికి అతీతమైన వాడు ఆ శరీరం, కర్మచక్రానికి అతీతమైన వాళ్ళు శరీరీ. ఈ శరీరి అక్షర పురుషుడు. ఈ శరీరమే నేననుకునేవాడు క్షుధాగ్ని చేత, తాపాగ్ని చేత, చితాగ్ని చేత బాధితమయ్యేవాడు క్షర పురుషుడు. ఆ కాలాతీతమైన స్థితిని, కాలారిసములైనటువంటి స్థితిని చేరిన వాడెవడో వాడు పురుషోత్తముడు. క్షరాక్షర అతీతంచ అని మనకి గురువులకు చేసేటటువంటి హారతిలో కూడా ఆ ద్వయం లేదయ్యా బాబు. అక్షరము, అక్షరం అనే ద్వయాన్ని దాటి పురుషోత్తమ ప్రాప్తిని తప్పక పొందాలి. అనేక జన్మ సంప్రాప్తేనా అని ఎందుకన్నారండి? ఎప్పటికప్పుడు నాకు ఈ జన్మే కరెక్ట్ అనిపిస్తోంది కదా. గత జన్మల స్పృహ లేదు, వచ్చే జన్మల యొక్క ఊహ లేదు. ఈ జన్మలో నా బుద్ధి అనుభవిస్తున్న దాన్ని మాత్రమే గ్రహించగలిగే పరిమితమైన శక్తిని మాత్రమే నేను కలిగి ఉన్నాను కదా. మీరేమో మరి అనేక జన్మ సంప్రాప్తేనా అంటారేమిటండి? మనందరి తరఫున అర్జునుడు కూడా భగవద్గీతోపదేశంలో ఇదే ప్రశ్న అడుగుతాడు. ఏమయ్యా కృష్ణ, నాతో పాటే పుట్టావు, నాతో పాటే ఆడుకున్నావు, మా బావగారు నువ్వు 10 సార్లు వచ్చిపోయావు మా ఇంటికి, నేను మీ ఇంటికి 10 సార్లు వచ్చిపోయాను. నువ్వేమిటో సూర్యుడి కంటే ముందున్నాను, నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు ప్రజాపతులకు చెప్పారు, ప్రజాపతులు మహర్షులకు చెప్పారు, మహర్షులు తర్వాత రాజులకు చెప్పారు అని వరుస క్రమంలో నువ్వు సూర్యుడి కంటే ముందున్నానంటావేమిటి? ఇప్పుడే నా కళ్ళ ముందే నాతో పాటు సమమైనటువంటి వయసులో పెరుగుతూ ఆడుతూ పెరిగే మనం కలిసి జీవించాం, ఏమేరకు నన్ను నమ్మమంటావు? అప్పుడు పరమాత్మ అంటాడు, అచమే కర్మం దివ్యం, నా కర్మ దివ్యమైనటువంటిది. మరి నా కర్మ అంటాడు, నీ కర్మ భవ్యమైనది. కర్మకి 2 స్థాయిలు ఉన్నాయి, ఒకటి దివ్యం, 2 భవ్యం. భవ్యం అంటే వాడికే ఉపయోగం, వాడి సుఖ దుఃఖాలకి ఉపయోగం. పునః 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 బీజాలు అంకురిస్తూ ఉంటాయి. ఎవరైతే ప్రారంధ కర్మను అనుభవిస్తూ సాక్షిగా ఉండలేరో వాళ్ళకి ఆగామి కర్మ అందులో నుంచి పునః అసంతృప్తి రూపంలో నిలబడిపోతుంది. ఆ అసంతృప్తి చేత పునః ఆ అసంతృప్తిని సంతృప్తిగా మార్చుకోవడానికి అష్టవశువులను ఆశ్రయించి జన్మను పొందుతాడు. ఎవడైతే సాక్షి సాధన చేసి ప్రజ్ఞాస్థితిని పొంది చైతన్యంలో స్థిత ప్రజ్ఞుడై అక్కడ చెందుతాడో వాడు నిత్య సంతృప్తుడై జీవిస్తాడు. వాడికి ఆగామి కర్మ ఉండదు. అంటే సాధకుడు శిష్యుడు అయినటువంటి వాళ్ళు, సత్శిష్యులైనటువంటి వాళ్ళు మొదట దేని పోగొట్టుకోవాలి అంటే ఆగామి కర్మ ఏర్పడకుండా కర్మ చేయాలి. అప్పుడు నీకు నిత్య సంతృప్తి, ఎప్పుడు సంతృప్తి పడి అసంతృప్తి అనే అవకాశం ఎప్పటికీ రాదు, తప్పనిసరిగా. ఇక నిత్య సంతృప్తిగా వచ్చేసినటువంటి వాడు దృష్టి జనిమి పెట్టాడయ్యా అంటే సంచిత రూపమైనటువంటి కర్మరాశిని దగ్ధం చేసుకుంటాం ఎట్లా అనే దాని మీద దృష్టి పెట్టాడు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, ఎప్పుడు సాక్షిగా ఉండాలి. అంటే ప్రారబ్ధాన్ని ఎట్లా అనుభవించాలి అంటే సాక్షిగా ఉండాలి, అనుభవించాలి.
అసంతృప్తి లేకుండా నిత్య సంతృప్తుడై ఉండాలి. దృష్టి సంచిత కర్మ మీద పెట్టాలి. అంటే నిజంగా కర్మలో 3 భాగాలు ఉన్నాయంటారా? నీకు అర్థం కావడం కోసం చెప్పామయ్యా బాబు. అదేమిటండి? చూడు, చిన్న ఉదాహరణ చెప్తే నీకు అర్థమైపోతుంది. బాగా వృద్ధులైనటువంటి వాళ్ళకి చిన్న పిల్లలతో ఆనందానుభవం కలుగుతుంది. అంటే 3 ఏళ్ల లోపల పిల్లల్ని 80 ఏళ్ళు దాటిన వృద్ధులకు అందించామనుకోండి, వాళ్ళకి మహదానందం కలుగుతుంది. ఏమిటయ్యా అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తును వీళ్ళలో చూస్తున్నారు. లోపల శరీరం ఉడిగిపోయింది, శక్తి ఉడిగిపోయింది, అశక్తం అయిపోయింది. ఎప్పుడో అప్పుడో ఆ శరీరం పడిపోతుంది అనేటువంటి సంగతి వాళ్ళకి తెలుసు. పడిపోతే ఉత్తర శరీరం మరలా ఆ బాల్యావస్థలో ఆ శైశవావస్థతో వస్తుంది. వాళ్ళని వీళ్ళలో చూసుకుంటున్నారు అంతే. వాడి యొక్క చేష్టలన్నీ వాళ్ళకు మహదానందదాయకము. అలా వదిలేస్తాడయ్యా. మరి ఇప్పుడు వీడి సంచిత కర్మ ఎక్కడికి పోయింది? పోలేదుగా. వీడితో పాటే వీడి మూట పనిచేస్తాడు. మరి ఈ మూట ఎప్పటి వరకు ఉంటుందయ్యా మహానుభావ? నీకు బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు బ్రహ్మనిష్ఠుడు అయ్యేంత. ఏమండి, ఆ దేవుడికి ఆ మాత్రం దయ ఉండక్కర్లేదా మా మీద? ఇంత పెద్ద సమస్య, ఇంత పెద్ద మూట మా నెత్తి మీద పెట్టకపోతే దించొచ్చు కదా ఆయన. అలా ఎందుకు ఆయన చెయ్యాలి? మన మీద కాస్త కరుణ చూపచ్చు కదా. ఆ కరుణే చూపాడు. కరుణ చూపాడు కాబట్టే ఈ మాత్రం జ్ఞానమైనా లభించింది. ఏమిటండి జ్ఞానం? ఆ సంచిత రాశి దూది వంటిది. ఎంత దూదండి అని అడిగాడు. ఎంత దూదండి అని అడిగితే 7 లోకాలందు వ్యాపించినంత దూదండి. దీనికి మన యోగిరాం బలరామకృష్ణయ్య గారు ఒక దర్శనం చెప్పారు. ఇందాక అపాతాళ నభస్థలంతా దర్శనం కలిగింది కదయ్యా నీకు? కలిగిందండి. మరి అప్పుడు ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? అంతటా వ్యాపించున్నాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుడికి సంచిత రాశి ఉందా? నేను పరిమితం అంటేనే కదా కర్మ ప్రభావితం అయ్యేది. వాడికే కదా సంచితం ఉండేది. అంతటా ఉన్న వాడికి ఏ కర్మరాశి లేదు కాబట్టి నువ్వు సదా అంటే మెలకువ కళ నిద్ర అనేటటువంటి స్థితి భేదం లేకుండా తుర్యనిష్ఠుడవై బ్రహ్మనిష్ఠుడవై 14 భువన భాండముల యొక్క ఎరుక లేకుండా, 8 శరీరముల యొక్క ఎరుక లేకుండా, ఎరుక విడచి పరబ్రహ్మం అనేటటువంటి లేనరుక స్థితిలో కనుక ఉంటే ఈ విశ్వం అనే రీతిగా వ్యాపకమై ఉన్నటువంటి సంచిత రాశి దగ్ధమైపోతుంది కదా. ఆ జ్ఞానాగ్ని ప్రభావంతో దగ్ధమైపోతుంది. అదే నీవు పరిమితమైనటువంటి దృష్టితో చూస్తే పునః పునః అంకురిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ సంచిత రాశిని నీ ద్వాదశాంతంలో పెట్టారు పరమాత్మ. కాబట్టి సంచిత రాశి బోధపడాలి అంటే ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మరంధ్ర స్థానం దాకా నువ్వు పరిణామం చెందాలి. బ్రహ్మరంధ్ర మధ్య స్థానంలో ఉన్న అష్టదళ పద్మ మధ్యంలోకి చేరాలి. అష్టదళ పద్మ మధ్యంలో ఉన్న కర్ణికా మధ్యంలోకి చేరాలి. ఆ కర్ణికా మధ్యంలో ఉన్నటువంటి బిందు మధ్యంలోకి చేరాలి. ఆ బిందు మధ్యంలో ఉన్నటువంటి పరబ్రహ్మ పదమును అంటే జ్ఞానాగ్ని ఉద్భవ స్థానం ఎక్కడ? అంటే బ్రహ్మరంధ్ర మధ్య స్థానంలో ఉన్నటువంటి బిందు మధ్యంలో ఉన్నటువంటి పరబ్రహ్మ. అక్కడ జ్ఞానాగ్ని లభిస్తుంది అని మన లక్ష్యాన్ని ఈ ఉపదేశంలో చక్కగా నిరూపిస్తున్నారు. ఇంకా నీకు జన్మ పరంపరే లేదు, కర్మ వ్యవహారమే లేదు, బంధమే లేదు, దాహమే లేదు. 4 లేకుండా పోయినాయి ఒకేసారి.
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అలా గురుమూర్తిని ఆశ్రయించి తప్పక మానవులందరూ త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిగుణములు వీటన్నింటిని ఈ త్రివృత్కరణమునంతటిని దాటి త్రిపుటికి అతీతమైనటువంటి పరబ్రహ్మ పదమును అందుకోవాలి. అందుకే మనం బ్రహ్మానందం పరమసుఖదం అని చెప్పుకునేటప్పుడు త్రిగుణరహితం అని ప్రార్థనలో చిట్ట చివరికి వస్తుంది. అంటే మానవుడికి రెండు స్థితులు ఉన్నాయి జ్ఞాన మార్గంలో. ఒకటి త్రిగుణ అతీతం, రెండవది త్రిగుణ రహితం. త్రిగుణాతీతం అయ్యాడు జీవన్ముక్తుడు, త్రిగుణరహితం అయ్యాడు మోక్ష సన్యాస యోగం లభించింది. అప్పటిదాకా మోక్ష సన్యాస యోగం లభించదు. త్రిగుణాతీతం అయితే జీవన్ముక్తావస్థ, అదే త్రిగుణ రహితం అయితే అప్పుడు మోక్ష సన్యాసం. ఆ ద్విపుటి మోక్షము మోక్ష సన్యాసం అనేది ద్విపుటి. అంటే ఎరుక లేనెరుక అనేది ద్విపుటి. ఈ త్రిపుటిని వదిలించుకోవాలి, ఆ ద్విపుటిని వదిలేయాలి. వదలటమే జీవిత సత్యం అని ఈ త్రిపుటి ద్విపుటులను తెగ కోసి వేయగలిగేటటువంటి గురుమంత్రం అనే ఖడ్గాన్ని నిలుస్తారు. ఆ ఖడ్గంతో ఈ త్రిపుటి అనే అశ్వత్థ వృక్షాన్ని, ఆ ద్విపుటిని కూకటి వేరుతో సహా కోసివేయాలి. అలా ఎవరైతే కోసివేస్తాడో ఆ ఎరుక లేనెరుక స్థితిలో లేకుండా పరబాహ్య స్థితిని, పరాత్పర స్థితిని నిర్ణయంగా ఉన్నది ఉన్నట్టుగా ఉండుట. ఉన్నదానికి ఏమి లేదు, లేని దానికి ఉనికి జాగరూకులమై ఈ కేవలాత్మ నిర్ణయాన్ని, ఈ కేవలాత్మ అంటే లేనిది, పరమాత్మ పరబ్రహ్మ జాగరూకులై ఈ నిర్ణయ క్రమాన్ని వేదాంత పద్ధతిలో, సాధనా పద్ధతిలో, అనుభవ జ్ఞాన పద్ధతి, నిర్ణయ పద్ధతిలో తెలిసి వర్తించి అధిగమించి తనను తాను పోగొట్టుకోనుట, తనను తాను తెలుసుకొనుట, తనను తాను పోగొట్టుకొనుట. తనను తాను తెలుసుకునేటంత వరకు ఆ దాహం ఉపశమించదు. జాగరూకుడై ఈ నిర్ణయ క్రమంలో పరిణామం చెందాలి. హరియో శ్రీ గురుభ్యో నమః. హరియో. ఎవరైనా పాడతారా? కొత్తగా రాసుకున్న గురు ప్రార్థన పాడేవాళ్ళు వచ్చారు ఎవరా? అనే పాడమంటారు. నేను పాడనండి. పాడండి పాడండి. హరి ఓం దేశికేంద్రాయ నమః. శ్రీమత్పరశివరూప గురో కామితశోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో ఆముదమదాంత సుదీప గురో కలిపాదిత సంప్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 జయ
गुरु प्रसाद गुरु जय शुभ मंगल लोक गुरु जय 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 निर्भयानंद गुरु जय शुभ मंगल जगद्गुरु जय शुभ मंगल जगद्गुरु जय शुभ मंगल जगद्गुरु। ओम नमो भगवते निर्भयानंदाय। ओम नमो भगवते आनंदाय। नमो भगवते निर्भयाय। ओम नमो भगवते आनंदाय। ओम नमो भगवते निर्भयानंदाय। पूर्णमद पूर्णमिदं पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। हरि ओम।